ఇంత చిన్న ఉంగరం కోసం అంత రిస్క్ చేయటం అవసరమా? ఏమండి, రెండు మనసులను దగ్గర చేసేది పెళ్లి కదండి. ఆ పెళ్లికి మొదటి మెట్టు నిశ్చితార్థమేగా. ఆ నిశ్చితార్థానికి గుర్తే కదండి ఈ ఉంగరం. చిన్నదంటారేంటండి? బుచ్చిబాబు, ఆ రోజు రిజిస్ట్రార్ ఆఫీస్లో నీ దగ్గర పెన్ ఉంది కదా? మా అమ్మా నాన్న పెళ్లి చేసుకోరా అన్నప్పుడు నాకు కాబోయే భార్య ఇలా ఉంటే బాగుంటుందని ఓ రూపం ఊహించుకున్నానండి. అచ్చం అలాగే నా మొదటి పెళ్లి చూపుల్లో మీరు నాకు కనిపించారు. మిమ్మల్ని చూడగానే లవ్లో పడిపోయానండి. మీరు అద్దంలో నీ మొహం చూసుకోలేదా అని అడిగారు చూసారా? అప్పటికి కానీ అర్థం కాలేదండి, అందంగా ఉన్నోడికి మాత్రమే ప్రేమించే అర్హత ఉందని. అప్పుడే నా మనసుకు సర్ది చెప్పుకున్నానండి. కానీ మళ్ళీ మీరు కేరళ పెళ్ళిలో కలిశారు చూసారా? తెగిపోయిన గాలిపటం మళ్ళీ తన చేతికే దొరికితే చిన్నపిల్లోడు ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడిపోయానండి బాబు. నా పిచ్చి కానీ పెన్ లేకపోతే పెళ్ళి ఆగిపోతుందా చెప్పండి? ఇప్పుడు ఆలోచిస్తుంటే నవ్వు వస్తుందండి. ఏదేమైతేనే అంతా మంచి జరిగిందండి. పదండి. రాజా, నువ్వెప్పుడు కొంచెం తప్పండి. ఈ బుచ్చిబాబాయ్ అప్పుడు పెళ్లి చూపులకు వచ్చిన వాడని నాకెందుకు చెప్పలేదు? అదంత ముఖ్యమైన విషయం అని నాకు అనిపించలేదు. ఓహో, ఇంట్లో పాప ఇచ్చింది, కంట్లో నలకపడింది, మధ్యాహ్నం దగ్గొచ్చింది, సాయంత్రం దుమ్మొచ్చింది, ఇలా ప్రతి విషయం నాకు ఫోన్ చేసి మరీ చెప్పేదానివి. ఇది మాత్రం చెప్పేంత ముఖ్యమైన విషయంగా అనిపించలేదా? ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మామూలు అమ్మాయి విషయంలో అయితే అనుకోవడానికి ఏం లేదు, కానీ నీలాంటి నిలకడలేని అమ్మాయి విషయంలోనే ఏమైనా అనుకోవచ్చు. అంటే నేను అన్నదాంట్లో తప్పే ఉంది. అప్పుడెప్పుడు క్రికెట్ బాగా ఆడతాడని ఒకడు, పాటలు బాగా పాడతాడని ఇంకొకడు, మధ్యలో మరొకడు నీకు నచ్చాడని నువ్వే నాకు చెప్పావు కదా. అంతెందుకు, నా కట్అవుట్ చూసి నా స్పీచ్ విని 5 నిమిషాల్లో నాకు ఫోన్ చేసి నువ్వంటే నాకు ఇష్టం అన్నావు. అలా అన్నావనే కదా పెళ్లి దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమైందని ఇదంతా నాకు చెప్తున్నావు? రేపేం కాకూడదని చెప్తున్నాను. చీరలకి రంగులు మార్చినంత తేలిక ఆడది మనసు మార్చుకుంటే కష్టం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అర్థమయ్యే మాట్లాడుతున్నాను. అమెరికా వాడు కదా, నీ మనసు అట్లా ఆగదని గ్యారంటీ ఉంది. క్షణాల్లో మారిపోవడం నీకు అలవాటే కదా. రాజా, బుచ్చిబాబు గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నీకు అతనికి చాలా తేడా ఉంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీకు నచ్చినట్టే ఉండాలనుకుంటావు నువ్వు. తనకెంత కష్టం అనిపించినా ఎదుటి వాళ్ళ ఇష్టాల్ని గౌరవిస్తాడు బుచ్చిబాబు. చాలు, వాడి గురించి చాలు. నీలాంటి దానికి నాలాంటి వాడే కరెక్ట్. ఎద్దు కూడా మొదట రంకెలేస్తుంది, తొక్కి పట్టి ముక్కు తాడి వేస్తే చెప్పినట్టు వింటుంది. ఆడది అంతే. 3 ముళ్ళు వేసి 4 రోజులు ఇంటి పని వంట పని చేస్తే నువ్వే మారతావు. మారకపోతే నేను వెతవని కాదు, మారుస్తా. నేను మారుస్తా.
త్వరగా తయారైరా, భోంచేద్దు గాని. వద్దమ్మా. ఏమైంది దీనికి? అంజు, అసలేంటి నీ ప్రాబ్లం? ఇంట్లో అందరూ నీ ఇష్ట ప్రకారమే ఉంటున్నారు కదా. నువ్వు అనుకున్న వాడినే పెళ్లి చేసుకోబోతున్నావు. ఇంకా దేనికి చిరాకు? ఓహో, ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా పెళ్లి జరిగిపోతుంది, లేచిపోయి పెళ్లి చేసుకుంటేనే థ్రిల్ అనుకుంటున్నావా? అసలు ఎవరి మీద నీ కోపం? అది కాదు. జస్ట్ షట్ అప్ అంజు. అసలు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. నీలాంటి దానికోసం మా హనీమూన్ కూడా మానుకొని వచ్చాను చూడు. మేమే పిచ్చోళ్ళం. అంజు, మేము ఈ రోజే బయలుదేరుతున్నాం. పావని, ఒక్క నిమిషం. మీ హనీమూన్ మానుకుని నువ్వు తప్పు చేయలేదు. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా, ఓ మనసా మనసా, ఓ మాయదారి మనసా మనసా మనసా. బుచ్చిబాబు, చిన్నప్పటి నుంచి క్షణాల్లో నిర్ణయం తీసుకునే మెంటాలిటీ నాది. అది చదువులో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, బట్టల్లో కావచ్చు. అలాంటి ఒక ఎమోషన్లోనే రాజాని ఇష్టపడ్డాను. అదే ప్రేమనుకొని పెళ్లికి రెడీ అయ్యాను. కానీ ఇష్టం వేరు, ప్రేమ వేరు అని నీ వల్లే తెలుసుకున్నాను. ఇష్టం నిమిషానికోసారి మారొచ్చు, ప్రేమ అలా మారేది కాదు. పెళ్లి విషయంలో తీసుకునే తప్పుడు నిర్ణయం జీవితాంతం బాధ పెడుతుందని నువ్వే చెప్పావు. అందుకే అడుగుతున్నాను, నువ్వు దేన్నైనా ఒకటిని రెండు చేయగలవు కదా. ఈ రెంటిని ఒకటి చేయగలవా? చెప్పు బుచ్చిబాబు. ఇప్పటికే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు. నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నానండి. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా, ఓ మనసా మనసా, ఓ మాయదారి మనసా మనసా మనసా. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా. మీ చాక్లెట్ అంకుల్ నాకు నచ్చాడు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి.